ఇవాళ నా బర్త్డే కదా, విషెస్ చెప్పిద్దో లేదో. నిన్న అరుస్తున్నప్పుడు నేను సైలెంట్గా ఉంటే అదే నోరు నొప్పెట్టి ఆగిపోయేది. నేను అరిశాను, గొడవ పెద్దదైపోయింది. ఏదో మార్పు జరగబోతున్నట్టు టక్కున లైట్లు ఇప్పుడు వెళ్ళినాయి అబ్బా. బంగారం, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ లతలు. మర్చిపోయాను అనుకున్నారా? నేను ఎందుకు మర్చిపోతాను? నా ఫుల్ టైం పాస్ మీరే. మీ బర్త్డే నేను అస్సలు మర్చిపోను. నీ హ్యాపీ బర్త్డే కదా బంగారం, దేవుడు నా కోసమే నిన్ను పుట్టించాడు. హ్యాపీ బర్త్డే బంగారం. బాగుందా? రోజు ఇలా ఉండొచ్చు కదా. రోజు ఇలా ఉండటం నా వల్ల కాదు. నేను అన్నమైన మానేస్తాను, నీతో గొడవ పడకుండా మాత్రం నా వల్ల కాదు. నువ్వు ఇలానే ఉంటానంటే నేను రోజు పుట్టినరోజు చేసుకుంటాను. రోజు పుట్టినరోజు చేసుకున్నా సరే నేను గొడవ పడకుండా ఉండలేను. ఒక్కసారి సంవత్సరానికి అవకాశం నీకు, సరేనా? సరేలే, గుడికి వెళ్దాం పదా. గుడికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. పద పద. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః భగవదనుగ్రహ ప్రాప్తిరస్తు. పద్మావతి ఆండాళ సమేతస్య వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ కృపయా కటాక్ష వీక్షణా ఫల సిద్ధిరస్తు. ఏంటి అలా చూస్తున్నావు? అసలు ఏంటి ఎండలో తీసుకుపోవటం? నేను చూడు ఎలా ట్యాన్ అయిపోయాను. 2 రోజుల నుంచి ఫేషియల్ వేసుకొని చక్కగా గ్లో వచ్చింది ఫేస్. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ట్యాన్ అయిపోయాను. అయినా బండి చెట్టు కింద పెట్టుకోవడం తెలీదా? కూర్చోగానే కాలిపోతుంది. పొద్దునే కదా గొడవ పెట్టుకున్నాను చెప్పావు. ఇవాళ నేను బర్త్డే కదా, ఏమీ అనకూడదు అనుకున్నాను, మర్చిపోయాను. సాయంత్రం దాకా ట్రై చేస్తాను. నేను ఇలాగే ఉంటానని ఎక్స్పెక్ట్ చేయొద్దు, సరేనా? లంచ్కి బయట ఆర్డర్ చేస్తారా, నేను చెయ్యాలా? నువ్వు చెయ్యమ్మా. ఈరోజు నేను చేయాల్సిందేనా? పుట్టినరోజుకి మళ్ళీ నాకు ఇదో పని. ఏదో ఒకటి చేస్తాలే. ఏం చేయను? మళ్ళీ అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్పకండి, ఏదో సింపుల్గా ఏదన్నా స్వీట్ హాట్ చెయ్యి. స్వీట్ అంటే ఏం చేయాలి? నువ్వే చెయ్యి ఏదో ఒకటి. అన్నం వండుతాను కదా, దాంట్లో కొంచెం పంచదార వేస్తే అదే స్వీట్ అనుకోవచ్చు. సరే అదే చెయ్యి. అంతే, నేను అంతకు మించి చేయను.